పాస్బుక్ల సంగతి మీకు చెప్పాలి, మీకు తెలియదు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఇది పాస్బుక్. మీ నాయనో, మీ తండ్రి గారో, మీ తాతో, మీ పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తి మేమిచ్చింది కాదు. మా బొమ్మను ఉండొచ్చు, నా ఎవరి బొమ్మ ఉండాలా? నీ బొమ్మ ఉండాల లోపల. ప్రజల్లో ఏమొచ్చిందంటే అప్పుడు ఆయన ఈ పని చేసిన దానికి నెంబర్ రాళ్ళు కూడా నాటారు మీ భూముల దగ్గర. బొమ్మ కూడా ఆయనే వేసుకున్నాడు అప్పుడు ముఖ్యమంత్రి బొమ్మ. అందులో ఏమనుకున్నారంటే నిజంగా కూడా ఎలక్షన్ మనం ఓడిపోయింటే ఈ భూములు కూడా వెళ్ళిపోయినాము, ఇవి కూడా తాకట్టు పెట్టేసిండు. ఎందుకంటే బొమ్మ కూడా ఉంది కదా. మన భూమి ఎందుకైతుంది? ఇది రాళ్ళ భూమే లెక్కకు. తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పద్ధతి కాదు ఇది. ఎవరో పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి మనం ఇస్తా ఉండేది ఏమీ లేదు. వాళ్ళ భూమి మనం ముక్కిస్తా ఉన్నామంటే రాసి. కాబట్టి మా బొమ్మలు కూడా ఉండకూడదు అని చంద్రబాబు గారు బొమ్మ ఎక్కడ వేసుకోవాలి, ఇక్కడ రాజముద్రలతో వేసి మీ బొమ్మ పట్టుకు వేశారు అంతే. లోపల మీ బొమ్మ వరకు వేశారు. ఇది ఎందుకంటే ఈ విధంగా ఉండాలి. కానీ ముందు ఇందిరాగాంధీ గారు కానీ ముందు ముఖ్యమంత్రులు మేము చిన్నప్పుడు ఏం చూస్తూ ఉంటామంటే గవర్నమెంట్ భూమి ఎప్పుడన్నా ఇస్తే ఆ ఇందిరాగాంధీ బొమ్మనో ముఖ్యమంత్రి బొమ్మ చిన్న బొమ్మ వేసుకునేది. గవర్నమెంట్ భూమి మీకు పట్టా ఇస్తే ఆ పట్టా కాగితంలో ఏమో చిన్న బొమ్మ ఉండేది. సొంత భూములు మీ భూములు మా హోటల్ వేసుకునేది పద్ధతి కాదు. ఆ విధంగా చేయటం జరిగింది ఆ రోజు వైసీపీ పరిపాలనలో. ఈరోజు ఇన్ని బుక్కుల్లో పొరపాట్లు అయితే ఉన్నాయి. నిన్న కూడా నేను కలికిరి మండలంలో కొన్ని గ్రామాలకు చూపించిన డీటెయిల్ కానీ ఇక్కడంతా కూడా ఆయన ఫనీ సాంగ్ కూడా ఉన్నాడు ఇక్కడ. ఆయన కూడా సబ్జెక్ట్ బాగా తెలిసినవాడు. కాబట్టి ఈ సమస్యలు ఏమంటే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్టీఓ గారితో నేను మాట్లాడి పీలేరులోనే ఆఫీస్ ఉంది కాబట్టి పండుగ అయిపోయిన తర్వాత నేను కూడా పీలేరులో ఒక మండలము ముఖ్యమైన వాళ్ళు రావని చెప్పి ఆర్టీఓ గారితో మీటింగ్ పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసులో ఈ వెంకటాచలం శ్రీరాములు శ్రీరాములు మీరు కదా వినబట్టి హరికృష్ణ ఈ శ్రీరాములు తర్వాత పేరు ఈ శ్రీరాములు, తండ్రి పేరు నారాయణ.